డినామినేషన్కి సంబంధించినవి కాదు, యూనిక్గా ఉంటుంది. యూఎస్ఏ అంటారు దీన్ని. ఈ స్టూడెంట్స్ మధ్య మాత్రమే జరుగుతుంది. చాలా చాలా మంచి మంచి విశ్వాసులు, మంచి మంచి స్టూడెంట్స్లో అగ్ని వంటి సాక్ష్యం కలిగిన వారు తయారైనారు ఈ ఆర్గనైజేషన్లో. చాలా మంది, వందల మంది స్టూడెంట్స్కి సువార్త ప్రకటింపబడిందంటే ఇవి చాలా స్టూడెంట్స్ మధ్య మధ్య పరిచయం చేసిన సంస్థ అది. ఆ సంస్థను దేవుడు అన్నోళ్లకు వెలుగోడు పట్టణంలో వీళ్ళ ద్వారా సాక్ష్యం చేశారు. ఏం చెప్పాలంటే మాకు సువార్త అనేది వచ్చింది అంటే యూఎస్ ఆర్గనైజేషన్, ఈ యూఎస్ ఆర్గనైజేషన్ అన్న వాళ్ళు తీసుకొచ్చినారు. దానివల్లనే మేము ఈరోజు రకంగా చెప్పండి దేవునికి దగ్గర ఏమని చెప్తున్నాము. థ్యాంక్స్ అన్న. ఎస్ అన్న, నిజంగా దేవునికే మహిమ. మరి ఎన్నో విషయాల్లో మేము అన్ని విషయాల్లో ఆత్మీయంగా మరి అన్ని విషయాల్లో మేము ఎంత బలపరచబడ్డాము. ఆ ఫౌండేషను ఆ టైంలో ఈ డిస్టర్బెన్సెస్ ఏవి ఉండేది కాదు. పరిచర్య చేయడానికి ఎంత సమాధానకరమైన పరిస్థితులు దేవుడు అనుగ్రహించాడు. మరి నిజంగా ఆ విధానంలో ఆ ఫౌండేషన్ అలా ఉండడాన్ని బట్టి దేవుడు మమ్మల్ని నిలబెడుతూనే వచ్చాడు. ఆయనకే మహిమ. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడనేది ఈరోజు సార్ మళ్ళీ ఒకసారి చూడడం అన్నది నిజంగా చాలా సంతోషకరంగా అనిపిస్తూ ఉంది. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి మధు బ్రదర్ అవైలబుల్ ఉన్నారన్నా? లేదు, ప్రేయర్ మీటింగ్ పోయినారన్న. అవునా, ఓకే అమ్మా, ఓకే. సో మరి ఈ సమయంలో మా మల్లేశ్వరి సిస్టర్ మీరు అవైలబుల్ ఉన్నారమ్మా? సిస్టర్ మీరు అవైలబుల్ ఉన్నారా? ఓకే, ఓకే. సో మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి మనము చివరి పాట పాడుకొని మనం ముగించుకుందామండి.